నమస్తే అండి. నా పేరు క్రిష్ చింతలూరి. నేను ఎఫ్‌పిఎల్ ఫోర్ రైజ్ ప్రీమియర్ లీగ్ అనే సంస్థని రిప్రజెంట్ చేస్తున్నాను. నా పక్కనే దాని ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ శ్రీప్రకాష్ గారు ఈఎన్‌టీ సర్జన్ ఉన్నారు. ఓకే. ఈ రోజున వెంకారెడ్డి గారు కుఫోర్స్ అండ్ క్వాలిజీల్ హెడ్ హెచ్ఆర్ గారు కూడా మా సభ్యులు. ఓకే. మోహిత్ గారు ఎల్డమ్ ఫౌండర్. సో మేమందరం కలిసి నంగి దేవేందర్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ కమిటీ చైర్మన్ మరియు మా ఎఫ్‌పిఎల్ ప్రమోటర్. సో వీరి సారథ్యంలో ఫోర్ రైజ్ ప్రీమియర్ లీగ్ అని వరల్డ్స్ బిగ్గెస్ట్ కార్పొరేట్ క్రికెట్ లీగ్. అంటే దాదాపు 96 టీమ్స్ కనీ వెనీ ఎరిగినట్టుగా తెలంగాణలో ఓకే ప్రప్రథమంగా హైదరాబాద్లో ఈ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ లీగ్ మ్యాచెస్ జనవరి 24 నుంచి స్టార్ట్ అయ్యి మే వరకు సాగుతాయి. ప్రతి శనివారం ఆదివారం ప్రముఖ కంపెనీలు టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్, విప్రో లాంటి కంపెనీస్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్, అలాగే స్టార్టప్ కంపెనీస్ ఈ యొక్క లీగ్స్లో పాల్గొని ఓకే వారి యొక్క ప్రతిభని చాటి చెప్పడానికి, అలాగే ఈ కార్యక్రమం ద్వారా ఈ స్పోర్ట్స్ ద్వారా ఓకే వాళ్ళందరినీ యునైట్ చేసి టీమ్ బాండింగ్, అలాగే ప్రతి కంపెనీలోని ప్రతి సెక్టర్ నుంచి కూడా మన ఆర్గనైజేషన్స్ తీసుకుంటున్నాం. ఐటీ ఒకటే కాదు, ఫార్మా కంపెనీస్, హాస్పిటల్స్, హెల్త్ కేర్ సెక్టర్ నుంచి, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్ సెక్టర్ నుంచి చాలా ప్రముఖమైనటువంటి కంపెనీస్ ఈ లీగ్లో పాల్గొని ఓకే. సో దీంట్లో ఒక కాంపిటేటివ్ స్పిరిటే కాకుండా అందరూ సౌభ్రాతృంగా ఉండాలని, అందరూ కలిసిమెలిసి ఒక జట్టుగా ఏర్పడి ఓకే ఒక స్పోర్ట్ని ముందరకు తీసుకెళ్తూ ఓకే దీన్ని ముందర మేము ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సో ప్రస్తుతానికైతే మన హైదరాబాద్లో దీన్ని ఒక ఎఫ్‌పిఎల్ అంటే ఐపీఎల్ ఫార్మాట్లో దీన్ని ఫస్ట్ సీజన్ తయారు చేసి సెకండ్ సీజన్కి తెలంగాణలో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్ పేరున ఒక్కొక్క టీంని తయారు చేసి, అంటే ఇందులో దగ్గర 1400 మంది ప్లేయర్స్ ఆడతారండి. 96 టీమ్స్గా విభజించి ఓకే ప్రతి టీము కూడా ఒక్కొక్క పూల్లో ఉంటుంది. అంటే దగ్గర 16 పూల్స్ ఓకే. ప్రతి పూల్లోనూ 6 టీమ్స్ ప్లే అవుతారు. అంటే ప్రతి టీము దగ్గర 5 మ్యాచ్లు చొప్పున 450 మ్యాచ్ల వరకు మేము ప్లే చేసి, సో అందులోని బెస్ట్ ప్లేయర్స్ని అంటే దగ్గర 150 మందిని సెలెక్ట్ చేసి ఆ 150 మందిని మళ్ళీ 10 టీంల కింద విడగొట్టి వాళ్ళని మనము ఒక్కొక్క డిస్ట్రిక్ట్ పేరు మీద ఓకే వాళ్ళతో మనం మళ్ళీ ఐపీఎల్ ఫార్మాట్లో ఆడించడానికి మేము ఒక ప్లాన్ క్రియేట్ చేసుకుని ఆ ప్రోగ్రామ్ మొత్తం డిజైన్ చేసుకుని స్ట్రక్చర్డ్ విధానంగా వెళ్తున్నాము. సో దీనికి ప్రముఖులు చాలామంది కార్పొరేట్ సిఈఓలు, సిహెచ్ఆర్ఓస్ మాకు సపోర్ట్ చేయడం ఓకే. సో ఈ ప్రోగ్రామ్ని మేము ఈరోజు భారత్ ప్రవాసీ సందర్భంగా ఓకే ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, అలాగే ఎమ్మెల్యే రాకేష్ గారు కానీ, సో అలాగే చాలామంది పద్మశ్రీ పురస్కారం కూడా వీరి సమక్షంలో మేము ఈరోజు పోస్టర్ లాంచ్ చేయడం జరిగిందండి. ఓకే. సో మీరు మీ మీడియా సభ్యులు, మీడియా మిత్రులందరూ కూడా దీన్ని ప్రోత్సహించి ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయం చేస్తారని ఓకే ముందు సాగిసుకుని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. శ్రీప్రకాష్ వినకోట, మైక్రోకేర్ ఈఎన్టీ హాస్పిటల్స్ నుంచి. అయితే ఈ ఎఫ్‌పిఎల్ ప్రోగ్రాము ఫోర్ రైజ్ ప్రీమియర్ లీగ్ ఇది ఇనిషియల్గా కార్పొరేట్ కంపెనీస్తో చేయడం జరుగుతుంది. కార్పొరేట్ కంపెనీస్ అంటే నాట్ ఓన్లీ ఐటీ కంపెనీస్, ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ సెక్టర్స్ అనమాట. అంటే ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్, ఈవెన్ పిఎస్యూస్, బ్యాంక్స్, కాలేజెస్, ఎనీబడి కెన్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. అక్రాస్ ఆల్ ఇండస్ట్రీస్ని నుంచి కూడా ప్లేయర్స్ ఎంతోమంది ఉన్నారు. క్రికెట్ ఈ మనం హైదరాబాద్లో చూస్తుంటే సాటర్డే, సండే హండ్రెడ్స్ ఆఫ్ మ్యాచెస్ జరుగుతున్నాయి. అందరూ కూడా క్రికెట్ ఒక మ్యాడ్గా ఆడుతున్నారు. అయితే వీళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఆ ప్లాట్ఫామ్ కూడా ఒక సిగ్నిఫికెంట్గా ఉండేటట్టుగా చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఈ ప్రోగ్రాంలో ఈ ప్లాట్ఫామ్లో నాట్ ఓన్లీ క్రికెట్, అదర్ స్పోర్ట్స్ని కూడా నెక్స్ట్ ఫేజ్లో అదర్ స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అదర్ స్పోర్ట్స్ అంటే రూరల్ ఇండియన్ స్పోర్ట్స్ లైక్ కబడ్డీ, ఖోఖో అవన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఇనిషియల్గా ఈ ఎఫ్‌పిఎల్ ప్రోగ్రామ్ ఫోర్ రైజ్ ప్రీమియర్ లీగ్ ప్రోగ్రాంలో బిగ్గెస్ట్ కార్పొరేట్ లీగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 96 టీమ్స్ అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ తీసుకొని ఆల్మోస్ట్ 1440 ప్లేయర్స్తో
చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫేజ్లో అందులోంచి 150 ప్లేయర్స్ని సెలెక్ట్ చేసి ఐపీఎల్ మోడల్లో 10 టీమ్స్ సెలెక్ట్ చేసి వాళ్ళ మధ్య కూడా క్రికెట్ లీగ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అయితే ఇవన్నిటి కూడా చేయడానికి ఒక కాజ్ ఆఫ్ ది ఈవెంట్ కూడా ఉంది. దానికి ఏంటంటే మెయిన్గా నేను ఈ పోస్టర్లో చూపించినట్టుగా హియరింగ్ ఇంపేర్డ్ చిల్డ్రన్కి కంట్రిబ్యూషన్ జరుగుతుంది అనమాట త్రూ మౌర్య ఫౌండేషన్ ద్వారా. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రవాస భారతి ఫౌండేషన్ ద్వారా లేదా ఐలోవేచ్ ద్వారా కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. అలాగే రూరల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫోర్ రైజ్ ఎల్ఎల్పి స్పోర్ట్స్ ఎల్ఎల్పి ద్వారా రూరల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం కూడా ఇది చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ ఈవెంట్లో మనకి చీఫ్ ప్యాట్రన్స్గా మన ఐటీ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు, స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీహరి గారు, మనకి అలాగే అరకపూడి గాంధీ గారు, అలాగే సురేష్ కేత్కర్ ఎంపీ జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ గారు కూడా మనకి వెన్నంటుండి ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళందరి సహకారంతో దీన్ని ఈ ఎఫ్పిఎల్ ప్లాట్ఫామ్ని ప్రతి విలేజ్లో కూడా ఎవరైతే టాలెంట్ ఉండి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి వాళ్ళందరినీ నేషనల్ లెవెల్కి తీసుకోవడానికి, ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకోవడానికి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఈ దీంట్లో నంగి దేవేందర్ రెడ్డి మెంబర్ ఆఫ్ ఎన్ఆర్ఐ కమిటీ తెలంగాణ గవర్నమెంట్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్. ఓన్లీ ప్రైవేట్ సంస్థలే సపోర్ట్ ఉన్నాయి, గవర్నమెంట్ సంస్థలు కూడా గవర్నమెంట్ సంస్థలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయవచ్చు. అలాగే వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఉంది, వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. ప్రైవేట్ కాలేజ్ అలాగే మన ఎంఎస్కే ప్రసాద్ గవర్నమెంట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ స్టూడెంట్స్కి ఇట్లాంటి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ఎన్టీపీసీ లాంటి సంస్థలు, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, అలాగే మేము రైల్వే వాళ్ళని, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఇటువంటి ప్రభుత్వ సంస్థలని ఇన్వైట్ చేస్తున్నాము. ఓకే, అంటే ఎడ్యుకేషన్ సంస్థలు కాకుండా ముందర ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి కదా, వాటిని ఫస్ట్ మనము ఎంకరేజ్ చేస్తాం. తర్వాత ఎడ్యుకేషన్ లీగ్ సెపరేట్గా ఒకటి ప్లాన్ చేస్తాం. ఇది హైదరాబాద్లోనే జరుగుతుంది. జనవరి 24 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్గా సీజన్ 1 కంటిన్యూస్గా 2 months జరుగుతుంది అనమాట, 96 టీమ్స్తో. నెక్స్ట్ సీజన్ 2 ఓన్లీ 15 days జరుగుతుంది, 10 teamsతో జరుగుతుంది అనమాట. సో అయితే ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇది కంటిన్యూ జరుగుతుంది. రూరల్ డెవలప్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ మెయిన్ టార్గెట్గా చేస్తున్నాం అనమాట. అలాగే ఈ కార్యక్రమంలో మనకి మోహిత్ ఎల్ఎం కంపెనీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ ఆర్గనైజింగ్ పర్సన్ హియర్. అలాగే ఎంఎస్కే ప్రసాద్ గారు, ఎక్స్ చీఫ్ సెలెక్టర్ బీసీసీ గారు కూడా మనకి చీఫ్ అడ్వైజర్గా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటున్నారు. మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నా మిత్రుడు శ్రీప్రకాష్ గారు చెప్పినట్లు, మిత్రుడు క్రిష్, అతను మోహిత్ గారు చెప్పినట్లు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎక్కడైతే టీం ఉందో, క్రికెట్ టీం, ఎవరైతే ఎంతూజియాస్టిక్ పీపుల్ ఉన్నారో, ఏ కార్పొరేట్ కానీ, ఏ ఇన్స్టిట్యూట్లో కానీ, అది ఎడ్యుకేషన్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఐటీ కావచ్చు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఎక్కడైతే ఒక క్రికెట్ టీం ఉందో ఆ టీంలో ఉన్న ప్రతిభను తీసుకురావటమే మా మెయిన్ ఉద్దేశం. డాక్టర్ గారు చెప్పినట్లు నంగి దేవేందర్ రెడ్డి గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఎవరి దగ్గర అయితే టాలెంట్ ఉందో, రూరల్లో కానీ, సబబ్లో కానీ, మీకు అర్బన్లో కానీ ఎక్కడైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని తీసుకొచ్చి ఆ టాలెంట్ని వాళ్ళ ప్రతిభని చూపించడమే దీని మెయిన్ ఉద్దేశం.